హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవి కుకింగ్ వైబ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మనము టమోటా రసం చేసుకున్నాము. ఇలా కొంచెం నానబెట్టాను అనమాట చింతపండు. ఇప్పుడు ఈ టమోటాలు వేసేసి కొంచెం టమోటాలు ఎక్కువే వేస్తానండి రసంలో, నేను చాలా బాగుంటాయి కదా. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకున్నాము, ఇవి రెండు కలిపేసి ఉడకబెట్టేద్దాము. ఇలా చింతపండు టమోటాలు ఇలా వేసుకున్నాం కదా, కట్ చేసి కొంచెం సాల్ట్ వేసుకుందాము. చాలకపోతే మళ్ళీ రసంలో కూడా వేసుకోవచ్చండి. తర్వాత కొంచెం దీంట్లోనే కొంచెం పసుపు వేసుకుందాము, చిటికెడు. ఈ టమోటా రసంలో పసుపు వేస్తేనే బాగుంటుంది. కొంచెం ఎక్కువే వేసానండి. ఇప్పుడు ఇలాగే కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుందాము. ఇలాగా టమోటాలు ఉడకబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ మెత్తగా చేసుకొని రసం తీసుకుందాము. చింతపండు ఉడకబెట్టుకొని ఇలాగా బాగా పిసికి ఇలా రసం తీసాను అనమాట. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. ఇలాగా మా బౌల్గా ఇలాగా రసం తీసానండి. బాగా మెత్తగా మనము ఇట్లా పిసికేస్తామంటే ఇట్లా తొక్కు వచ్చేస్తుంది, తొక్కు పడేద్దాము. ఇప్పుడు మనము రసం తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు తాలింపుకి ప్యాన్ పెట్టాను. ఇప్పుడు తాలింపు వేసుకున్నామండి. ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి పచ్చగా దంచి వేసాను. వెల్లుల్లి వేసుకున్నాం కదా, వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాము. అలాగే కొంచెం ఇంగువ వేసుకున్నాము. ఇలా తాలింపు వేసుకున్నాం కదా, రసంలో కలిపేసుకున్నాము. ఇంగువ కొంచెం పొడిలో కూడా వేసుకుంటారండి కొంతమంది, నేను తాలింపులో వేసేస్తాను. ఇప్పుడు మనము సాల్ట్, పసుపు వేసి టమోటా చింతపండు ఉడకబెట్టుకొని రసం తీసుకున్నాం కదా, ఇలా తాలింపు వేసుకొని రసము కలిపేసుకున్నాము. ఇలా తాలింపు వేసేసుకొని ఇప్పుడు మనము రసము తాలింపు వేసుకున్నాం కదా, చూడండి మన ఛానల్లో రసం పొడి తయారు చేసి పెట్టాను, అదనమాట. ఇలాగా మన టేస్ట్ని బట్టి 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. మనం కొంచెమే కదా రసం పెట్టుకున్నాము, సరిపోతుందండి. ఇలా అంతా తిప్పేసుకొని ఈవెన్గా మొత్తం కలిసిపోతుంది కదా పొడంతా. రసం పొడేసి కలిపేసుకున్నాం కదా, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి. ఉడికేటప్పుడు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఈ రసం, టమోటా రసం చాలా బాగుంటుంది. నేను చేసిన రసం పొడి మన వీడియోలో ఉంది, చూడండి. ఈ టమోటా రసం అయినా కొంచెం మామూలు చింతపండుతో కూడా చేసుకుంటాం కదా, రెండిటికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలా పొంగొచ్చేంత వరకు స్టవ్ మీద కాసుకుందాము, రసము ఉడకనిద్దాము. ఇందాక సాల్ట్ వేసి టమోటాలు ఉడకపెట్టుకున్నాం కదా, సరిపోలేదండి, అందుకని కొంచెం వేస్తున్నాను. మన టేస్ట్ చూసుకొని మనము మొత్తం తయారైన తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడైతే రసము ఉడకబెడదాము, పొంగు వచ్చిందాక ఉడకబెట్టేద్దాము. అంతే అండి, టమోటా రసం రెడీ అయిపోయింది. మనకి రసం అంటే చాలా ఇష్టం కదా, మా నెల్లూరు వాళ్ళు అయితే బాగా రసం ఇష్టపడతారండి. అందువల్ల రసం ఎప్పుడు నేను 2 డేస్కి ఒకసారి ప్రిపేర్ చేస్తుంటాను. మా ఇంట్లో కూడా రసం అంటే చాలా ఇష్టం అన్నమాట అందరికీ. ఇలా మీరు చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో, రసం పొడి మన వీడియోలో ఉంది, చూడండి. మీకు ఎలా వచ్చిందో ఈ రసం పొడితో రసం ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఇలా తెరులుతున్నాయి కదా రసము, ఎంత మంచి స్మెల్ వస్తుంది, గుమగుమ బాగా స్మెల్ వస్తుందండి. మనం అన్నీ పర్ఫెక్ట్గా చేసాం కదా రసం పొడి, మన వీడియోలో ఉంది, చూడండి. మనకి ఫైనల్గా టమోటా రసం ఇలా రెడీ అయిపోయాయి. పైన కొత్తిమీర వేసాను మళ్ళీ కూడా ఒకసారి. ఇందాక ఉడికేటప్పుడు వేసాం కదా రసము, ఇప్పుడు కూడా పైన వేసానండి. రసంలో మనకి కొత్తిమీరే కదా మెయిన్ ఇంగ్రీడియంట్, మనకి స్మెల్. ఇలా చేసుకున్నాము ఈరోజు అయితే టమోటా రసము. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.